నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాపుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని, వారికి ప్రతి అంశంలోనూ తాను నీడగా అండగా ఉంటానని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక పవిత్ర ఫంక్షన్ హాల్లో కాపుల ఆత్మీయ సమావేశాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులకు ఇంటి స్థలాలు, కాలనీలు మంజూరు చేయిస్తానన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు విద్య మరియు వైద్యం అందేలా అన్ని రంగాల్లో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా కూడా పేద కాపులకు తప్పగా మేలు జరిగేలా చూస్తానన్నారు. కనిగిరిలో కాపు కళ్యాణ మండపం ఏర్పాటుకు తన వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. జనసేన సహకారం ఉండడం వల్ల తన గెలుపు చాలా సులువవుతుందన్నారు. కాపులంతా తనకు అండగా నిలవడం ఆనందదాయకమన్నారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చి పేదలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు పాటుపడతానన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు అందించేందుకు రానున్న తెలుగుదేశం ప్రభుత్వం 100% కృషి చేస్తుందన్నారు. జనసేన కనిగిరి ఇన్ఛార్జి వరికుటి నాగరాజు మాట్లాడుతూ జనసేన కలయికతో టీడీపీ బలోపేతమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించి కనిగిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత జనసేన నాయకులు, కార్యకర్తలపై, జన సైనికులపై ఉందన్నారు. బీజేపీ ఇన్ఛార్జి కె రమణయ్య మాట్లాడుతూ అవినీతి, అరాచక, దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాపునాడు నాయకులు పలువురు మాట్లాడుతూ కనిగిరి అభివృద్ధి చెందాలంటే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించుకోవాలన్నారు. అందుకే కాపులంతా ఆత్మీయ సమావేశం నిర్వహించి కాపులంతా ఉగ్ర గెలుపుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొట్టే ప్రసాద్, మామిడాల భాస్కర్, ఎల్వీఆర్, ఆగుపాటి వెంకటేశులు, ఉప్పలపాటి హరిబాబు, నున్నా కృష్ణతో పాటు మహిళా నేతలు పిడుగు బాబురావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒక లాడ్జీ తీసుకున్నాం. దానికి స్పెషల్ పర్మిషన్ కావాలి. ఆ లాడ్జీకి బయట పర్మిషన్ లేదు. అయితే సాధ్యం బయట పెట్టాలి సంతకం పెట్టాడు. ఆ రోజు ఎవరు వచ్చినా నేను శక్తి ఇవ్వగలిగానంటే అది చాలా గ్రేటెస్ట్ చెప్పాను.